మెహందీ కోన్ ఎలా పట్టుకోవాలో తెలియట్లేదా? అయితే నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. అండ్ చాలా మంది నాకు డిఎం చేస్తున్నారు, మ్యామ్ మీరు యూజ్ చేసే కోన్ మేము కూడా యూజ్ చేస్తున్నాం, కానీ మాకు తిగ్గా వస్తుంది, మీకు ఎలా ఇంత తిన్గా వస్తుందని. సో అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికంటే ముందు మెహందీ గురించి 3 పాయింట్స్ అయితే ఈ వీడియోలో చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ కోన్ అయినా తీసుకోండి. నేనైతే బన్సూరి తీసుకుంటున్నా. పర్టికులర్గా బన్సూరి అని ఎందుకు చెప్తున్నానంటే, ఇది మనకి డస్కీగా కాకుండా ఫ్రెష్ లుక్ అయితే ఇస్తుంది. అండ్ డిజైన్ వేస్తున్నప్పుడు కూడా మనం వేసే డిజైన్ స్మూత్ అండ్ ఫినిష్ లుక్ ఇస్తూ లాంగ్ లాస్టింగ్ డార్క్ స్టెయిన్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇది ఎక్కువగా యూజ్ చేస్తాను. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, అన్ని కోన్స్ ఇలా ఉండవు. సమ్ కోన్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి, సమ్ కోన్స్ ఏంటంటే ఎక్కువ మెల్టీ స్ట్రక్చర్ లా ఉంటాయి. సో అలాంటివి అవాయిడ్ చేయండి. అండ్ థర్డ్ పాయింట్, 2 టైప్స్ ఆఫ్ కోన్స్ అయితే ఉంటాయి. మార్కెటింగ్ కోన్స్ లో ఇక్కడ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వరకు హ్యాండిల్ చేసుకొని వేయాలి. అదే మనం ప్రిపేర్ చేసుకున్న కోన్స్ అయితే డౌన్ గ్రీన్ లైన్ నుంచి పై వరకు హ్యాండిల్ చేసుకొని వేయగలం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మార్కెటింగ్ కోన్స్ అనేది కొంచెం ఫ్యాటీగా హ్యాండిల్ చేయడానికి కష్టంగా అనిపిస్తుంది, కానీ ప్రీపెయిడ్ కోన్స్ థంబ్నెయిల్ అంత విత్తుతో మనం ఏ డిజైన్ అయినా వేసేలా కన్వీనియంట్ అనేది ఇస్తుంది. అంతేకాకుండా మనం ఈజీగా హ్యాండిల్ చేయగలం కూడా. సో ఇంతవరకు మెహందీ కోన్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే, మీరు అడిగారు కదా థిక్ అండ్ థిన్ గురించి. ఎగ్జాంపుల్ బన్సూరి కోన్ గ్రీన్ లైన్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. అండ్ ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క మెహందీ హోల్డింగ్ మారుస్తూ వేసుకోవాలి. ఫస్ట్ మెహందీని ఈ 3 ఫింగర్స్ తో హోల్డ్ చేయాలి. అండ్ ఈ 2 ఫింగర్స్ మిడిల్ లో మెహందీ హోల్డ్ చేసి థమ్ ఫింగర్ అండ్ స్టార్ట్ ఫింగర్ తో ప్రెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైన్స్ మీరు చూసినట్లయితే ఇలా ఈ లెంత్ లో హ్యాండిల్ చేసి జస్ట్ స్లోగా కొంచెం పైకి లిఫ్ట్ చేసి డ్రా చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది. ఒకవేళ మీరు మెహందీని కిందకి అటాచ్ చేసి వేసినట్లయితే ఇదిగోండి ఇలా డిజైన్ రాకుండా క్లమ్సీగా అయిపోతుంది. సో ఒక్కొక్క మెథడ్ కి ఒక్కొక్కలా మెహందీని హోల్డ్ చేసుకుంటూ వేయాలి. నెక్స్ట్ డాట్, కొంచెం ఎడ్జ్ కి దగ్గరగా కోన్ హోల్డ్ చేసి డాట్ అరేంజ్ చేస్తే నీట్ గా ఫామ్ అవుతుంది. అండ్ ఈ విధంగా మీరు ఇవి ట్రై చేస్తే కన్ఫర్మ్ గా హోల్డింగ్ అనేది వచ్చి మెహందీ పర్ఫెక్ట్ గా అయితే వేయగలరు. సో ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.